రవాణా రంగాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహనదారులు శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 8,000 నుంచి 18,000 వరకు గ్రీన్ ట్యాక్స్ పెంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,500 నుంచి 3,000 వరకు చెల్లించే విధంగా మార్పులు చేసిందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉండగా లారీ యజమానులు గ్రీన్ ట్యాక్స్ భారాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, ఆనాడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా న్యాయం చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. గతంలో 8,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఏదైతే చెల్లించేవారో దాన్ని ఈరోజు 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలలోపు గ్రీన్ ట్యాక్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మాత్రమే, అలాగే 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్కి అన్నింటికీ కూడా 3,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో వారందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషం. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంలో ఆ రోజు లారీ ఓనర్స్ అందరూ కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం, ఆ రోజు స్పష్టమైనటువంటి హామీని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా ఊతం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల నిర్మాణం కానీ, రోడ్ల పాట్‌హోల్స్ ఫిల్లింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకుని, అలాగే అన్ని రకాలుగాను కూడా ట్రాన్స్పోర్టేషన్ రంగాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.